రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని నాయి బ్రాహ్మణ ఆఫీసర్స్ ప్రొఫెషన్ అసోసియేషన్ అధ్యక్షులు ధన విజయుడు తెలిపారు. కర్నూలు మండల పరిధిలోని బి తాండపాడు గ్రామ పంచాయతీలో ఉన్న నాయి బ్రాహ్మణుల నూప కార్యాలయంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని దాన విజయనుడు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉసిరి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నాయి బ్రాహ్మణుల ఆఫీసర్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధ్యక్షులు దాన విజయుడు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలిపారు. నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ కనీసం 1000 కోట్లు కేటాయించి కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం పుచికత్తుపై వడ్డీ లేని రుణాలు ఇప్పించి నాయి బ్రాహ్మణులను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. లీడర్స్ కూడా బిల్లు ఇవ్వడం జరుగుతుంది, కానీ వారి నుండి మాకు ఇంతవరకు ఏమైతే పారితోషికం ఏమి అందలేదు. మేము మా యొక్క కుల సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళతో సహాయంతోనే ఈ యొక్క బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే మేము అభివృద్ధి చెందుతున్నాం. మీ యొక్క ఉద్దేశం ఏమంటే, మా యొక్క చిన్న విన్నపం ఏమంటే, ఏదైతే ప్రభుత్వాలు వస్తున్నాయో మా నాయి బ్రాహ్మణులకు మంచి సెలూన్స్ తయారు చేసి వారికి కార్పొరేషన్ లేదంటే ఏదైతే మన కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయో ఆ సొసైటీ నుండి వడ్డీ లేని రుణం ఇచ్చి వారికి ఆర్థికంగా వెసులుబాటు కలిగించి వారి యొక్క ఔన్నత్యానికి వారు కృషి చేయాలని చెప్పేసి ఈ సభ మీ తరఫున మేము కోరుకుంటూ, నేను నాయి బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్ ధన విజయుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు లోప ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ కార్తీక వన భోజన కార్యక్రమము ఇక్కడ నిర్వహిస్తున్నాము. చాలా అట్టహాసంగా ఇప్పుడున్న ప్రభుత్వము గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈ ప్రభుత్వం అన్న మా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కి కనీసం 1000 కోట్లు కేటాయించి ఈ కార్పొరేట్ చెరువుల నుంచి మా